ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఫిల్టర్ గురించి చూద్దాం. ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి డేటా నుండి మనకు కావాల్సినటువంటి డేటాను మాత్రమే డిస్ప్లే చేయడానికి మనం ఫిల్టర్ అనే దానిని ఉపయోగిస్తాం. ఇది మనకి డేటా అనే ట్యాబ్లో ఉంటుంది. డేటా ట్యాబ్లో సార్ట్ అండ్ ఫిల్టర్ సెక్షన్లో ఈ ఫిల్టర్ అనేది అందుబాటులో ఉంది. ముందుగా మనం ఈ టేబుల్లో ఏదైనా ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేటా ట్యాబ్లో ఉన్నటువంటి ఫిల్టర్ అనే టూల్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మీరు, ఇక్కడ ప్రతి కాలం హెడింగ్కి ఒక డ్రాప్ డౌన్ యారో అనేది రావడం జరిగింది. సో ఈ డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేయడం ద్వారా మనం డేటాను ఫిల్టర్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పొజిషన్స్ ప్రాజెక్ట్ లీడర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, కొంతమంది డెవలపర్స్, అలాగే స్టాఫ్ ఇంజనీర్స్ మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇందులో మనకి డెవలపర్స్ యొక్క లిస్ట్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. అప్పుడు పొజిషన్కి ఉన్నటువంటి డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ని అన్చెక్ చేయండి. తర్వాత డెవలపర్స్ లిస్ట్ కావాలి కాబట్టి డెవలపర్కి ఎదురుగుండా ఉన్నటువంటి చెక్ బాక్స్లో క్లిక్ చేయండి. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ డెవలపర్స్ యొక్క డేటాను మాత్రమే ఇది డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు పూర్తి డేటా కావాలి అనుకుంటే మరలా ఈ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ఫిల్టర్ని ఉపయోగించడం జరుగుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ లీడర్స్ ఎంతమంది ఉన్నారో మనకు కావాలి. అప్పుడు పొజిషన్ యొక్క డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ని అన్చెక్ చేసి తర్వాత ప్రాజెక్ట్ లీడర్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. 2 ఎంప్లాయీస్ ఉన్నారు. మరలా పూర్తి డేటా కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ తీసుకుని ఓకేపై క్లిక్ చేయండి. పూర్తి డేటా కూడా డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి శాలరీ 50,000 కంటే ఎక్కువ డ్రా చేసే వారి యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు శాలరీకి ఉన్నటువంటి డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి ఇక్కడ నంబర్ ఫిల్టర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 50,000 కంటే ఎక్కువ అనుకుంటున్నాం కదా, నంబర్ ఫిల్టర్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50,000 ఇక్కడ టైప్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, 50,000 కంటే ఎక్కువ శాలరీ తీసుకునేటటువంటి ఎంప్లాయీస్ యొక్క డేటాని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు మరలా పూర్తి డేటా కావాలి అనుకుంటే శాలరీకి ఉన్నటువంటి డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు పూర్తి డేటా సెలెక్ట్ అయింది. అదేవిధంగా మరొకసారి చూద్దాం. శాలరీ ఎవరైతే 50,000 కన్నా తక్కువ తీసుకుంటున్నారో వారి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుందాం. ఇప్పుడు శాలరీకి ఉన్నటువంటి డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి నంబర్ ఫిల్టర్స్లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 ఇస్తున్నాను. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, 50,000 కన్నా తక్కువ శాలరీ తీసుకునే వారి డేటా డిస్ప్లే అవ్వడం జరిగింది. పూర్తి డేటా కావాలనుకుంటే ఈ డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎవరైతే 5 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో వారి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్కి ఉన్నటువంటి డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి నంబర్ ఫిల్టర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈక్వల్స్ ఉంది, డస్ నాట్ ఈక్వల్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, లెస్ దెన్ ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, అండ్ బిట్వీన్ కూడా ఉంది ఇక్కడ. సో నేనేం తీసుకుంటానంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుని ఎక్స్పీరియన్స్ 5 కన్నా ఎక్కువ ఉన్న వారిది కావాలి కాబట్టి 5 కానీ 5 కంటే ఎక్కువ, సో 5 అని టైప్ చేసి ఓకేపై క్లిక్ చేశాను. సో వీళ్ళందరికీ 5 years కానీ లేదా 5 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవారి డేటా ఇది. అదేవిధంగా 5 years కానీ 5 కన్నా తక్కువ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్ యొక్క డేటాని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మరలా క్లిక్ చేసి నేను నంబర్ ఫిల్టర్స్లోకి వెళ్ళి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 years 5 ఓకేపై క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 years కానీ అంతకన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చూద్దాం. 5 years కానీ 5 కన్నా తక్కువ ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వారి డేటా ఇక్కడ ఉంది. ఇందులో మరలా 40,000 కన్నా తక్కువ జీతం తీసుకునే వారి ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనే కాలంకి ఆల్రెడీ నేను ఫిల్టర్ చేశాను. ఇంకొక కాలంకి వస్తున్నాను, శాలరీలోకి వచ్చాను, నంబర్ ఫిల్టర్స్లోకి వెళ్ళాను. ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40,000 ఓకేపై క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి,
5 ఇయర్స్ కన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి 40,000 కానీ అంతకన్నా తక్కువ శాలరీ తీసుకునే ఎంప్లాయీస్ 3 ఉన్నారు. ఈ విధంగా మనం ఫిల్టర్స్ని ఎక్సెల్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు పూర్తి డేటా కావాలనుకుంటే ఆల్రెడీ ఫిల్టర్ చేసినటువంటి కాలమ్స్ని సెలెక్ట్ ఆల్ తీసుకుని ఓకేపై క్లిక్ చేయండి. ఇక్కడ కూడా క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ తీసుకుని ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు పూర్తి డేటా మనకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఫిల్టర్ వద్దు అనుకుంటే టేబుల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక సెల్ మీద క్లిక్ చేసి డేటా ట్యాబ్లో ఉన్న ఫిల్టర్పై మరొకసారి క్లిక్ చేయండి. ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్లో మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే చేయడానికి డేటా ట్యాబ్లో ఉన్నటువంటి ఫిల్టర్ అనే టూల్ ఉపయోగపడుతుంది.